హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ అండి. చాలామంది అడుగుతున్నారు కదా! శివాలయం కోసం వీడియో చేయమని. ఈరోజు మీకోసం శివాలయం కోసం వీడియో చేసి చూపిస్తున్నాను. ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టెంపుల్ ఎక్కడని చూస్తున్నారా? ఇది ఎక్కడంటే రాజమండ్రి దగ్గరలో సమీపంలో ఉన్న కడేపులంక గ్రామంలో ఉందండి ఈ టెంపుల్ శివాలయం. ఇక్కడ చూస్తే ఆశ్చర్యపోతారు. అన్ని టెంపుల్స్ అంటే అందరి దేవుళ్ళు ఒకే చోట ఉంటారు. ఇక్కడ చూస్తే మీకు చుట్టుపక్కల చాలా బాగుంటుందండి. వంతెన మీదకి లోపలికెళ్ళాలి. చుట్టుపక్కల చూడండి, ఆ రోజు నేను వెళ్ళిన రోజు నాడు అస్సలు టెంపుల్ ఖాళీనే లేదు. ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, వెహికల్ కాకుండా ఆటో మీద వచ్చిన వాళ్ళున్నారు, బస్ మీద వచ్చిన వాళ్ళున్నారు. అసలు టెంపుల్ ఖాళీనే లేదండి ఆ రోజు అసలు. ఎక్కడెక్కడి నుంచో ఈ టెంపుల్ చూడడానికి చాలా మంది వస్తున్నారండి. ఇక్కడ అంతలా ఉందంటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ స్వామిని మనం ఏం కోరుకున్నా కోరికలు జరుగుతాయంట. అందుకనే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది జనం వస్తున్నారు. నేను ఎంతమందితో మాట్లాడినా సరే గుడి కోసం చాలా గొప్పగా చెప్తున్నారు. చుట్టుపక్కల నేచర్ ఉందండి. చాలా సూపర్ ఉంది. ఫ్రంట్‌కెళ్తే ఎదురుగుండా పూల మార్కెట్ ఉంటది. పూలన్నీ అమ్ముతారు. మీకు దగ్గరలోనే. రాజమండ్రికి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గరలోనే. మీకు అందరికీ కొంతమందికి తెలిసే ఉంటది ఈ టెంపుల్ కోసం. మీరే చూడండి, అసలు ఆ రోజు ఖాళీనే లేదు. నేను వెళ్ళింది కార్తీక మాసంలో వెళ్ళాను. అంటే గుడి మీ అందరికీ చూపిద్దామని, అప్పుడు ఎలా ఉంటది అని చూపిద్దామని వెళ్ళాను. కొబ్బరికాయలు, పువ్వులు కానీ ఏదైనా సమస్తం అక్కడే అమ్ముతున్నారు. మొత్తం అందరికీ కూడా ఒకవేళ బయట నుంచి తెచ్చుకోలేకపోయినా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అందరూ కూడా. అన్నదానం కూడా జరుగుతుందండి. అన్ని టెంపుల్ కన్నా శివాలయంకెళ్తే మనశ్శాంతిగా ఉంటుందండి. ఎందుకంటే మనకెంత బాధున్నా సరే ఆ శివయ్యకెళ్ళి చెప్పుకుంటే, ఆ శివయ్యని స్మరిస్తూ ఉంటే ఏదో ఒక పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది. అయితే నేనక్కడికి వెళ్ళగానే నాకు చాలా కూల్‌గా అనిపిచ్చింది. మీరే చూడండి, ఆ రోజు డెకరేషన్ కానీ పూలతో చేశారు. ఓం నమః శివాయ అని. ఎంత బాగా చేశారంటే నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయానంటే ఎక్కడ కూడా పూలతో ఇలా చేసింది లేదు. అన్ని డేస్ అవి ఒలిపోకుండా ఉండవు కదా! కానీ అలాగే ఉంచారు వీళ్ళందరూ కూడా. మీకు చూస్తే ప్రతీదీ చూపిస్తున్నాను వీడియోలో. మీకు నచ్చితే మటికి కామెంట్ పెట్టండి. ప్రతీదీ చూపిస్తున్నాను మీకు వీడియోలో అనేది నేను. స్టార్టింగ్ ఇలా వెళ్ళాలండి టెంపుల్‌కి. లోపలికి ఇలా వెళ్ళాలి. మీకు పైన కూడా చూపించాలని చెప్పేసి మీకు మొత్తం వీడియో అంతా తీయడం జరిగింది. మన హిందూ పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ మరియు విష్ణువులకు జన్మించారు. ఆకాశంలో జ్వలించే కాంతి స్తంభాన్ని చూసిన బ్రహ్మ మరియు శివుని తండ్రి నాభి నుండి పెరుగుతున్న తామర పువ్వును చూసిన విష్ణువు అతని జన్మను ప్రవచించారు. శివుడిని మహాదేవుడు అని కూడా పిలుస్తారు. అంటే గొప్ప దేవుడని అర్థం. శివుడిని చాలామంది హిందువులు పూజిస్తారు. వారు అతన్ని గౌరవార్థం ప్రార్థనలు మరియు ఆచారాలు అన్నీ పాటిస్తారు. అతను ఆత్మాధిక శక్తిని మూలమని మరియు అతని సహాయం కోరిన వారికి రక్షణ ఆశీర్వాదాలు అందిస్తారని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు. దానికోసం చెప్పాలంటే మన మనసులో ఏదైనా కోరుకుండి ఆయన దగ్గరికి వెళ్ళి శరణు అని వేడుకుంటే వెంటనే ఆ కోరిక నెరవేరుస్తారు. అంతటి జాలి దయ ఉన్న వ్యక్తి శివయ్యగా. నేను వెళ్ళిన రోజు నాడే స్వాములొచ్చారండి. అక్కడ విడుములు జరుగుతున్నాయి. చాలామంది స్వాములున్నారు అక్కడ. అక్కడ విడుములు జరుగుతున్నాయి. వాళ్ళ గురువులొచ్చారు. వాళ్ళకి విడుములన్నీ కడుతున్నారు. చాలా బాగా జరుగుతుంది. మీకు చుట్టుపక్కల కూడా చూపిస్తున్నాను. ఇలా ప్రదక్షిణలు చేస్తారండి. చాలామందైతే మొక్కుకుంటారు. అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా మొక్కుకుంటారు ప్రదక్షిణలు. కానీ అందరూ వచ్చి చేస్తారు. ఎందుకంటే కోరికలు అంతలా జరుగుతాయండి. కొంతమందైతే అడుగులో అడుగులేసుకొని నడుస్తూ కూడా ప్రదక్షిణలు మొక్కుకుంటారు. ఎంతమంది నేను ప్రదక్షిణలు చూశానంటే ఆ రోజు చాలామంది ప్రదక్షిణలు చూశాను. కార్తీక మాసం కదా! లేడీస్ చూడండి ఎంతమంది లేడీస్ ఉన్నారో. అందరూ దీపాలు పెడుతున్నారు. వాళ్ళ కోరికలను మొక్కుకుంటున్నారు. తెల్లవారుజామున 1 నుంచి ప్రారంభమయ్యాయండి పూజలు. ఈ టెంపుల్ చాలామంది అడిగారు తీయమని. అందరి కోసం నేను ఈ టెంపుల్‌కి వెళ్ళి తీయడం జరిగింది. అక్కడికి జెంట్స్ కూడా ఎక్కువొచ్చారు. వాళ్ళ భార్యలతో కలిసి భర్తలు కూడా వచ్చారు. అక్కడ పూజలు చేశారు, ఆచారాలు పాటించారు. ఇక్కడ శివయ్యని చూడండి, ఇక్కడే కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ చిన్న విగ్రహం మాత్రమే ఉంది. అంటే చిన్న శివయ్య. లోపల విగ్రహం ఉందండి, శివయ్య విగ్రహం. మీరు చూస్తే ఎక్కడ చూసుండ్రు అంత పెద్ద విగ్రహం అండి. లోపలికి వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళాలి. మామూలుగా ఉన్న డేస్‌లో అయితే ఫ్రంట్ నుంచి వెళ్ళిపోవచ్చు.
కానీ ఉత్తప్పుడు రోజుల్లో అయితే అంటే ఇలాగ మనం ఎప్పుడైనా సరే టెంపుల్స్, ఫెస్టివల్స్‌కి గట్టా వెళ్ళినప్పుడైతే సైడ్ నుంచి పంపుతారు. ఇక్కడ శివయ్య ఉంటారండి. శివయ్యని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంత పెద్ద విగ్రహం ఉంటది శివయ్య. అక్కడ మనం చూస్తూ ఉంటే శివయ్యని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడే వెళ్ళాలా అనిపిస్తది. చూడండి, మీరే చూడండి శివయ్య విగ్రహం మీరెక్కడ చూసుండరు ఇంత పెద్ద విగ్రహం. ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా చూసుండరు. ఎందుకంటే చిన్న విగ్రహాలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇంత విగ్రహం దగ్గరికి వెళ్ళి మనమే చేసుకోవచ్చు. పాలుతో కానీ దేనితోనన్నా అభిషేకం మనమే చేసుకోవచ్చు. ఏమీ అనరు. అక్కడ వీడియో తీసుకున్న, ఫోటో తీసిన ఎవ్వరు కూడా ఏమీ అనరండి. అంతలా ఉంటదండి అక్కడ టెంపుల్. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా కూల్‌గా ఉందండి. విగ్రహం చూస్తున్నారు కదా! శివయ్య విగ్రహం ఎలాగుందో. మీరు కూడా మనసులో ఏమన్నా ఉంటే తలుచుకోండి. మీకు ఖచ్చితంగా నెరవేరుతాయి. విగ్రహం నేను చూపిచ్చాను కదా! మనసులో ఏమన్నా ఉంటే తలుచుకోండి. పని పూర్తయిన తర్వాత అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోండి. మొత్తం తర్వాత అక్కడున్న టెంపుల్స్ కూడా తీశాను. అక్కడున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీశాను చూడండి. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపులు, అమ్మవారి టెంపులు అన్నీ పక్కనేనండి అక్కడ. బాబా టెంపుల్, రాధాకృష్ణ, అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నీ పక్కనే ఉన్నాయి. నేను తర్వాత గోవిందరాజు అంటే మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను. ఏడుకొండల వారు కదండీ ఎంతైనా. ఆయన దగ్గరికెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వీడియో తీయడం జరిగింది. నిజంగా వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు వచ్చినట్టుందండి ఆ వీడియో చూస్తుంటుంటే. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీలో ఎవరైనా సరే ఈ టెంపుల్‌కి వెళ్తే ప్రతి ఒక్క గాడ్‌ని మీరు చూడొచ్చు అక్కడ. ప్రతి ఒక్కరిని కూడా వేడుకోవచ్చు. బయట నాగేంద్రుడి దగ్గర నుంచి, ఉసిరి చెట్టు దగ్గర నుంచి ప్రతి చెట్టు అక్కడ అవైలబుల్ ఉందండి. ప్రతి దేవుడు, ప్రతి గాడ్ అన్ని దేవుళ్ళు ఒకే చోట అంటారు కదా! అలా మీకు దర్శనం అంతా అవుతది. అంత దేవుళ్ళు. ఇది చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట ఇలా ఉంది మాట. అప్పుడు మేము దర్శనం అంతా చేసుకొని వీడియో తీసేసరికి నేను చాలా టైం పట్టింది. నేను మార్నింగ్ వెళ్ళినసరికి అప్పుడు ఎండేమీ లేదు. తర్వాత చాలా ఎండొచ్చిందండి. చుట్టుపక్కలైతే గోడలతో వాల్స్ మీద ఇలా ఉన్నాయండి. ప్రతిదీ కూడా మీకు బాగా నచ్చుతదని అనుకుంటున్నాను. నేను వీడియో తీశాను కానీ మీకు ప్రతిదీ చూపిస్తున్నాను. బాగా నచ్చుతదని అనుకుంటున్నాను. ఆ పక్కనైతే చీరలు అమ్మవారి చీరలొస్తాయి కదండీ! ఆ చీరలు పాట పాడుతున్నారు. ఆ పాట పాడినప్పుడు చూడాలి నేను అక్కడే ఉన్నాను. ఏ చీరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే అమ్మవారి చీర మేము కట్టుకోవాలి, మా దగ్గర ఉండాలని ఆ చీర రేట్ అని చూడట్లేదు. ఎంతకైనా పాడుతున్నారు. ఎందుకంటే అది మాకుండాలి. అమ్మవారి కృప మాకుండాలి. అమ్మవారి దయ మాకుండాలని చెప్పేసి ఎంత రేటుకైనా పాడుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళు వేస్ట్ చేయరండి. అన్నీ కూడా దేవుడికే అంటే ఆ గుళ్ళకే ఖర్చు పెడతారు. అక్కడ ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి, గుడి ఇంకా చుట్టుపక్కల ఏమన్నా బాగు చేయడానికి ఇవన్నీ చేయడానికే చేస్తున్నారు. ఆ అమ్మవారికి చాలా చీరలొచ్చాయండోయ్! ఆ పక్కన చూడండి బాబా టెంపుల్. బాబా టెంపుల్ మీకు బాబాని చూడండి. బాబాను కూడా చాలామంది దర్శనం చేసుకున్నారు. మీరు మొత్తం చూడాలని చెప్పేసి నేను బాబా కూడా ఫుల్ లోపలంతా వీడియో తీశాను. బాబా గారిని చూడండి. బాబా గారిని కూడా అందరూ దర్శించుకోండి వీడియోలో. చుట్టుపక్కల చూసారండి బాబా గారిని ఎలా అలంకరించారో. కార్తీక మాసంలో వెళ్ళానండి. అసలు ఖాళీనే లేదు. కానీ ఈ వీడియో మీకెప్పుడో పెట్టాలి. కానీ నాకసల కొంచెం ఖాళీ లేదు. వేరే వర్క్‌లో బిజీగా ఉండి వీడియో కూడా పెట్టడం జరగలేదు. ఎవరైనా సరే మీ చుట్టుపక్కల మర్చిపోకుండా కడేపులంక తూర్పుగోదావరి జిల్లా అంటే మన రాజమండ్రి దగ్గర కడేపులంక గ్రామంకి వెళ్ళండి. మీరు ఎప్పుడు చూడని విధంగా అన్నీ జరుగుతాయి. కోరికలు అన్నీ నెరవేరుతాయి. అంతా చాలా చక్కగా ఉంటుంది. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.